పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కర్నూలు జిల్లా కోడుమూరులో సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే కేంద్ర ప్రభుత్వం ధరలను అమాంతం పెంచేయడం దుర్మార్గపు చర్య అని నేతలు అన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక వామపక్షాలు తప్ప ఎవరు ముందుకు రావడం లేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నాయే తప్ప ప్రజలపైన వస్తున్నటువంటి భారాలపైన ఎవరు కూడా తగ్గించమని అడగడానికి ముందుకు రావడం లేదు. మనం చూసాం, ఈ మధ్య కాలంలో మన 5 రాష్ట్రాల్లో ఎన్నికలైపోయాయి. డీజిల్ పెట్రోల్ పైన ఏం చేయలేదు. మేము ప్రజలకు భారం మోపం, మా ఎన్నికల్లో మాకు విజయం ఇవ్వండి అని చెప్పేసి 3 రాష్ట్రాల్లో అధికారం చేపట్టి ఎన్నికలు అయిపోయినట్టు కౌంటింగ్ అయిన తర్వాత మరుసటి రోజే వరుసగా డీజిల్ పెట్రోల్ ధరలు 125 రూపాయలకు పెంచడం జరిగింది. మరి ఇది ఎక్కడి దారుణం? కేంద్ర ప్రభుత్వం మరి కార్మికులపైనైతేనేమి, ప్రజలపైతేనేమి ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది, కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. మరి అంతేకాకుండా ఈయన ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే, మోడీ గారు బంగారు కొనొద్దండి, అదేవిధంగా బండిలు కొనొద్దండి, ద్విచక్ర వాహనాలు కొనొద్దండి అని పిలుపునిస్తా ఉన్నాడు. ఇంకో సంవత్సరం కూడా, ఇంకో 5 సంవత్సరాలు మళ్ళా ఒకసారి ఈ ప్రభుత్వం కూడా చేపట్టి ఆహారం కూడా తినొద్దండి, బట్టలు కూడా కట్టొద్దండి అనే రకంగా తీర్పిచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దేశంలోని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో పెంచిన గ్యాస్ ధరలు